దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట భక్తుడు అంటూ ఉన్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఇంతగా ఉంది. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమును కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఎంత చక్కని మాట. దేవుని యందు ఆయన భయము భక్తి కలిగి ఉన్నాడు. తన పరిస్థితులు తనని క్రింద పడివేసినను, తనకున్నటువంటి స్థితి తనని అంధకారం మందు కూర్చుండనిచ్చినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు శత్రువుతోని, నా మీద నువ్వు అతిశయింపవద్దు, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు నేను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన నాకు వెలుగుగానే ఉంటాడు. కాబట్టి నీవు నా మీద నువ్వు పడిపోయినావని చెప్పేసి, నువ్వు అంధకారంలో ఉన్నావని నువ్వు అతిశయింపడానికి వీలు లేదు అని చెప్పేసి ఆయన శత్రువుతో అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనంలో, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. నీకున్నటువంటి ఆ భక్తిని బట్టి, నీకున్నటువంటి ఆ యొక్క నమ్మకమును బట్టి దేవుడు ఆయన నిశ్చయంగా నీకు నేను మేలు చేస్తానంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఎలాంటి స్థితిగతిలో నీవు ఉన్నావో, నేను నిశ్చయంగా నీకు మేలు చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరనిడినట్టు నేను చేసేదను అని చెప్పి అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, షడ్రక్ మేషక అబేద్నెగోల పైన వారు పగబట్టి వారి శత్రువులు వారందరినీ కూడా అగ్నిగుండంలో వేశారు. కానీ దేవుని యందు వారు నమ్మిక ఇచ్చినారు. నా శత్రువా నీవు నా యందు అతిశయింపడానికి వీలు లేదు. ఒకవేళ దేవుడు మమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండముల నుండి తప్పింపకపోయినప్పటికీ మేము ఆయనను మాత్రం విడిచిపెట్టము అని చెప్పేసి వారు ఎంత దేవుని ఎడల నమ్మకం కలిగి ఉన్నారో, దేవుడు వారి శత్రువులని అగ్నిగుండంలో పడవేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ శత్రువు అయితే వారిని హింసించాలి, వారిని అగ్నిగుండంలో పడవేయాలి అని చెప్పేసి ఆలోచన చేసి ఆ అధికారాన్ని వారు అక్కడ నియమించి ఉన్నారో, ఆ శత్రువులే వారి దగ్గరకు వచ్చి ఆయన వారు నమ్ముకున్నటువంటి దేవునికి నమస్కారం చేసి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా అంతే. నువ్వు దేవుని యందు నమ్మికము కలిగి ధైర్యంగా ఉండు. నాకు విజయం ఇస్తాడు దేవుడు. నేను అంధకారంలో ఉన్నప్పటికీ ఆయన నాకు వెలుగుగా ఉన్నాడు. ప్రతి సమస్యలో నాకు తోడుగా ఉన్నాడు. ప్రతి ఇబ్బందిలో, శ్రమలో ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి స్థితిలో నువ్వు ధైర్యంగా నువ్వు ఉన్నప్పుడు, ఒక సమయమున నీకు శత్రువులుగా ఉన్నవారు, నీకు అపాయం తలపెట్టినటువంటి వారు నీ పాదముల దగ్గరకు వచ్చి నీకు మొరలెడతారు. దేవుని బిడ్డలారా, మాకు సహాయం చేయండి, మేము మీ ఎడల ఈ విధంగా తప్పు చేసి ఉన్నాము, మమ్మల్ని క్షమించండి. మీ దేవుడు మిమ్మల్ని మేము ఎంత శ్రమించబెట్టాలనుకున్నామో మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీ దేవుడు మీకు వెలుగుగా ఉన్నాడు, మీ దేవుడు మీకు క్షేమకరమైన స్థితిని ఇచ్చాడు. కానీ మాకు మాత్రము భయంకరమైనటువంటి క్షేమము లేనటువంటి స్థితిలో, దుఃఖకరమైనటువంటి స్థితిలో, నష్టకరమైనటువంటి స్థితిలో, అపాయకరమైనటువంటి స్థితిలో మేము ఉన్నాము. ఈ ఆపత్కాలంలో మీరు మాకు సహాయం చేయండి అని చెప్పేసి మీ శత్రువులు మీకు మొరలెడుతారు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదురు. దేవుడు నీకు ఇచ్చినటువంటి కార్యమును బట్టి, లేక స్థితిని బట్టి నీ శత్రువులు నిన్ను చూసి వారు సిగ్గుపడి వెనుకకు మల్లుదురట. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యము! ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనంలో కూడా, సిగ్గునందినటువంటి వారమై సాగిల పడదము రండి, మనము కనపడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడినే యెహోవా మాట వినక మనమును, మన పితరులను, మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడిని యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారు పశ్చాత్తాపడుతూ ఈ అవమానం అనేది మనల్ని మరుగు చేయను గాక అని చెప్పేసి మన శత్రువులు అలాగున మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ దేవుని నమ్మిక ఉంచు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ, ఎలాంటి శత్రు సమూహముని హింసిస్తున్నప్పటికీ కూడా, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు అనేటటువంటి మాట నువ్వు ధైర్యంగా నువ్వు అన్నప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని కార్యం చూస్తావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు 110వ కీర్తన 1వ వచనంలో, నేను నీ శత్రువులను నీ
వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఎంత చక్కని మాట. దేవుని ఆనుకొని నువ్వు ఉన్నప్పుడు శత్రువుకి అపజయము, నీకు విజయము కలుగుతుంది. నీకు సంతోషము, శత్రువుకి దుఃఖము కలుగుతుంది. అలాంటి స్థితిలో దేవుడు నీకు విజయమునిచ్చి సమాధానముతో సంతోషముతో నిన్ను నిండారుగా ఆశీర్వదించును గాక.